సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇండియా తొలి దశలోనే ఐటీ సర్వీసెస్ రంగంలో ప్రవేశించినప్పటికి కూడా ఇప్పటికి కూడా కేవలం H1B వీసాల ద్వారా విదేశాలకు వెళ్ళే కూలీ టెక్నీషియన్స్ పైనే ఆధారపడి నడుస్తుంది ఐటీ పరిశ్రమ. ఈ ఇండియాలో వేల కోట్లు సంపాదించిన ఐటీ కంపెనీలు ఇవి కూడా ఇప్పుడు తమ సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్ చేసి కొత్త కొత్త రంగాల్లోకి, కొత్త కొత్త టెక్నాలజీలోకి, కొత్త కొత్త ప్రొడక్ట్స్ వీటిలోకి వెళ్ళపోవటం వల్ల ఇప్పుడు దేశానికే చాలా నష్టం జరిగింది. అంతేకాదు ఆ కంపెనీలకు కూడా చాలా నష్టం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఏఐ రెవల్యూషన్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. నిజానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి ప్రవేశించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ఇన్ఫోసిస్ కంపెనీకి చాలా కాలం క్రితమే అవకాశం లభించింది. అయితే ఆ అవకాశాన్ని ఈ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నారాయణమూర్తి చేదస్తం వల్ల అవకాశాన్ని చేజార విడుచుకున్నారు. అంటే నారాయణమూర్తి ఇన్ఫోసిస్ నుంచి రిటైర్ అయిన సందర్భం అందరికీ గుర్తుండి ఉంటుంది. ఆ సమయంలో ఆయన ఈ సర్వీసెస్ కంపెనీని ఇంకా కొంచెం డెవలప్ చేయాలంటే కొత్త తరం కావాలి, కొత్త టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కావాలని చెప్పేసి శిఖా గోయల్ని సిఇఓగా నియమించాడు. శిఖా గోయల్ ఆ సంస్థలో ఎన్నో రకమైన మార్పులు తీసుకొచ్చాడు. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, ఇంకా రకరకాల కొత్త కొత్త టెక్నాలజీస్కి తీసుకురావడానికి, దాన్ని మోడర్నైజ్ చేయడానికి ట్రై చేశాడు. కేవలం ఒక ఐటీ సర్వీసెస్ కంపెనీ. ఐటీ సర్వీసెస్ అంటే ఒక కాంట్రాక్టర్లు అంటాడు. అంటే ఇప్పుడు మనం శ్రీకాకుళం నుంచి ఎర్త్ వర్క్కి లేబర్ని కాంట్రాక్టర్లు తీసుకొస్తారు. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ నుంచి క్యూబిక్ అడుగుకి సపోజ్ ఏదో 100 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటారు. ఆ కూలీకి రూపాయి పే చేసి మిగతా అదంతా జేబులో వేసుకుంటారు. యాక్చువల్గా ఐటీ సర్వీసుల రంగంలో కూడా జరిగింది ఇదే. కాకపోతే ఏంటంటే ఇది అంతా గోప్యంగా ఉంటుంది, పెద్ద స్థాయిలో ఉంటుంది కాబట్టి మనకి ఈ ఫార్ములా తెలియదు. ఇప్పుడు ఈ ఫార్ములా ద్వారానే ఇండియాకి సంబంధించిన ఐటీ సర్వీసెస్ కంపెనీలు విప్రో కానీ, సత్యం కంప్యూటర్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, HCL టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా సర్వీసెస్లో ముప్పటిగా డబ్బులు సంపాదించాయి. ఇప్పుడు వీటిలో ప్రముఖంగా ఉన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆయన కంపెనీని మోడర్నైజ్ చేయాలని విశాల్ సిక్కాని అయితే తీసుకొచ్చారు. కానీ ఆయనకి తగిన ఆయన దూకుడు, ఆయన టెక్నాలజీ కంపెనీస్ కొనటము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళటము, వీటన్నిటి విషయాల్లో ఆయన దూకుడిని చూసి ఆయన భయపడ్డాడు. ఎందుకంటే అప్పటికి ఇన్ఫోసిస్లో 50,000 నుంచి 60,000 కోట్ల సర్ప్లస్ క్యాష్ ఉంది. అంటే నిజానికి ఆ సర్ప్లస్ క్యాష్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇప్పుడు కంపెనీ లాభాల్లో షేర్ హోల్డర్స్కి మొత్తం పంచిపెట్టాలి. పంచిపెట్టకుండా కొంత ఫ్లో బ్యాక్ తీసి ఫ్యూచర్ అవసరాల కోసం, ఫ్యూచర్ కంపెనీ డెవలప్మెంట్ కోసం ఉంచుతారు. ఇట్లా పోగుపడిన 50 నుంచి 60,000 కోట్లు ఒక టైంలో, అంటే సిక్కా వచ్చే టైంకి ఇంత సర్ప్లస్ ఉంది. కానీ ఇప్పుడు ఆయన దూకుడు చూసి ఈ సర్ప్లస్ మనీనంతా కూడా అవజేస్తాడనే భయంతో నారాయణమూర్తి మళ్ళా సంస్థలో ప్రవేశించి తన కొడుకుని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పెట్టి ఇప్పుడు ప్రతి చోట కూడా వీళ్ళ డెసిషన్స్కి అడ్డం పడతాము, అవరోధాలు కల్పించడం ఇట్లా చేశారు. దీనివల్ల ఇప్పుడు ఆ కంపెనీ అంటే ఇప్పుడు ఆయన ఎలా వ్యవహరించాయంటే ఒక కుటుంబ పెద్ద, అంటే వయసులో ఉన్నప్పుడు ఆయన చాలా డైనమిక్గా, అగ్రెసివ్గా పనిచేస్తారు. తర్వాత ఆయనకి ముసలితనం వచ్చాక సంపాదించిన డబ్బులు పిల్లలు పాడు చేస్తారేమో, పిల్లలు ప్రయోగాలు చేస్తారేమో, పిల్లలు ప్రయోగాల్లో డబ్బు అంతా అయిపోతుందేమో అనే ఒక భయం సాధారణంగా భారతీయ సగటు మధ్యతరగతి కుటుంబ యజమానికి ఉంటుంది. ఆయన కూడా అదే విధంగా వ్యవహరించారు. ఈ వ్యవహరించడం, ఈ గొడవల మధ్యలో సిక్కాకి ఆయనకి మధ్య ఇప్పుడు వివాదం ఏర్పడింది. ఆయన సిక్కా కంపెనీ నుంచి వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయే ముందు ఏం జరిగింది అనేది ఈ మధ్యకాలంలో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ గోయల్ అనే ఆమె ఇప్పుడు ఆ వెళ్ళిపోయే ఈ నారాయణమూర్తికి, సిక్కాకి ఇద్దరికి మధ్య అభిప్రాయ భేదాల వలన ఒక పెద్ద రెవల్యూషన్ని ఆ ఇన్ఫోసిస్ కంపెనీ ఎలా కోల్పోయిందనే విషయాన్ని తన లింక్డ్ఇన్ పోస్ట్లో ఆమె వెల్లడించారు. అంటే 2015లో విశాల్ సిక్కా ఇన్ఫోసిస్ని ఏఐ ఫస్ట్ కంపెనీగా మార్చాలని ప్రయత్నం చేశాడు. అదే టైంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏఐ మీద తొలి దశ ప్రయోగాలు జరుగుతున్నాయి, తొలి దశ డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ డెవలప్మెంట్లో ఎవరైతే భాగస్వాములు అవుతారో వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఎవరైతే ఇప్పుడు ఆ రంగంలో ఇప్పుడు ఓపెన్ ఏఐ కానీ, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ, లేదంటే ఇప్పుడు టెస్లా సంబంధించిన ఈయన
ఎలాన్ మస్క్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఆ టెక్నాలజీ తమ చేతిలో ఉంది. ఆ టెక్నాలజీ సంబంధించిన కంపెనీలు వాటిలో వాళ్ళు పాత్ర వహిస్తున్నారు. ఇప్పుడు ఆ సమయంలో ఇప్పుడు ఓపెన్ ఏఐ గురించి, ఓపెన్ ఏఐలో కీలకమైన వ్యక్తిగా ఉన్న శామ్ ఆల్ట్మన్ కూడా ఇప్పుడు ఆ టైంలో ఇప్పుడు ఏఐకి సంబంధించిన ఒక కంపెనీ, ఒక ఓపెన్ ఏఐని స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్, అట్లాగే ఎలాన్ మస్క్, సిలికాన్ వ్యాలీలో ఉన్న ఎలాన్ మస్క్, ఇప్పుడు వీళ్ళంతా కూడా శామ్ ఆల్ట్మన్ వీళ్ళందరూ కూడా దాంట్లో పెట్టుబడులు పెట్టారు. ఆ సమయంలో ఇప్పుడు ఆ కన్సార్టియంలో $1 బిలియన్ పెట్టుబడి పెడతానని చెప్పేసి విశాల్ సిక్కా, తను ఇన్ఫోసిస్ సీఈఓగా ఉన్న విశాల్ సిక్కా ఒక కమిట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఇంత పెద్ద మొత్తాన్ని ఇప్పుడు అంత రిస్క్ పెట్టుబడిలో పెడతావా అని చెప్పేసి నారాయణమూర్తి అడ్డం పట్టడం, వాళ్ళిద్దరికీ ఈ విషయంలో అభిప్రాయ భేదాలు రావడంతో ఆ మహత్తరమైన ఏఐ రెవల్యూషన్లో ఇన్ఫోసిస్ ప్రవేశించకుండా ఆగిపోయింది. ఇప్పుడే కనుక ఇప్పుడు ఆ $1 బిలియన్ కనుక ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఆ ఏఐ రంగంలో ఇప్పుడు మన ఇండియా ఎవరినో వెతుక్కోవాల్సిన పని ఉండేది కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇప్పుడు ఇన్ఫోసిస్ పెట్టుబడులు ఉన్నాయి. ఆ పెట్టుబడులు ఉండటం వల్ల ఓపెన్ ఏఐకి సంబంధించిన టెక్నాలజీ కానీ వాటితో యాక్సెస్ ఉండేది. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్లో ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన రెవల్యూషన్లో ఇప్పుడు ఇన్ఫోసిస్ ముందుంటే, ఇన్ఫోసిస్ భాగస్వామి అయితే ఇండియా కూడా భాగస్వామి కాబట్టి ఒక ఇండియాలో పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ని తీసుకొచ్చేందుకు విశాల్ సిక్కా చేసే ప్రయత్నానికి అప్పుడు నారాయణమూర్తి చేదస్తం అడ్డం పడిందని చెప్పేసి ఇండైరెక్ట్గా ఈ మీనల్ గోయల్ అనే ఆమె కూడా ఒక ఏఐ స్టార్టప్ ఫౌండరు, చార్టర్డ్ అకౌంటెంట్, ఆమె లింక్డ్ఇన్ పోస్ట్లో పెట్టారు. దీంతో ఆ రోజున మనం ఎంత గొప్ప అవకాశాన్ని కోల్పోయాం అనే విషయం ఇప్పుడు బయటపడింది. ఇప్పుడు అప్పుడే ఆ $1 బిలియన్ కనుక ఇన్ఫోసిస్ ఇన్వెస్ట్ చేసిన $1 బిలియన్ వాల్యూ ఇప్పుడు ఆ వెంచర్లో $45 బిలియన్ అయ్యేదని చెప్పేసి మీనల్ గోయల్ చెప్తున్నారు. అంటే ఒక పెద్ద రెవల్యూషన్ని ఇప్పుడు మనం ఆ రెవల్యూషన్లో మన చేతి దాకా వచ్చిన అవకాశాన్ని మనం కోల్పోయాము. అంటే దీనికి ఇప్పుడు నారాయణమూర్తి కూడా అంతకుముందు రోజుల్లో సోషలిస్ట్ వ్యవస్థ, కంప్యూటర్లు దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం ఎలా వ్యవహరించింది, చేదస్తంతో వ్యవహరించి తమ కంప్యూటర్లు దిగుమతి చేసుకోవడానికి ఆంక్షలు విధించింది. పబ్లిక్ సెక్టారు, ఈ సోషలిస్ట్ ఎకానమీ ఇవన్నీ తన ప్రయత్నాలకు ఎట్లా ఆటంకంగా మారాయని తరచూ చెప్తూ ఉంటారు. అట్లాగే ఈ విదేశీ మార్గ ద్రవ్యానికి సంబంధించిన ఆంక్షలు కూడా ఈ ప్రభుత్వ విధానాల చేదస్తం ఎట్లా తను దెబ్బతీస్తుందని చెప్తారు. కానీ తను మళ్ళీ ఒక కంపెనీని నడిపి తను ఏజ్ అయిపోయేదలకి మళ్ళీ ఆయన కూడా అదే రకంగా చేదస్తంగా వ్యవహరించి ఒక ఏఐ రెవల్యూషన్లో ప్రధాన భాగస్వామి కావాల్సిన ఇన్ఫోసిస్ అవకాశాన్ని దెబ్బతీశారు. తద్వారా దేశం మొత్తంలో ఇప్పుడు ఏఐ రెవల్యూషన్ రాకుండా ఆయన అడ్డం పడినట్టయింది పరోక్షంగా.